మన ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాం? ప్రభైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా మాటలు వినియు వాటి ప్రకారం చేయరు కదా. నా మాటలు వినడానికి అలవాటు పడిపోయారు, వినడం విడిచిపెట్టేయటం. కానీ విని వాటి ప్రకారముగా జీవించేవారు వారు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పాడు. నా మాటలు విని విడిచిపెట్టిన వారు నేల మీద ఇల్లు కట్టుకుంటున్నారు. చూడండి, దీన్ని బట్టి మన యొక్క పరిస్థితులు మనమే పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనం దేవుని మాటలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? ఎంత కాలము వింటూనే దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వారు అనుకుంటూనే ఉంటున్నాం, కానీ నిజముగా వినిన వాక్యాన్ని మన జీవితంలో అనుసరిస్తున్నామా? మనము మన యొక్క శరీరములు ప్రభువుకు అనుకూలముగా ఆయనకి ఇష్టమైన క్రియలు చేయటానికి మన శరీరాన్ని లోబర్చుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మన ఇల్లు బండ మీద కట్టుకునే బుద్ధిమంతులుగా ఉన్నామా, లేక ఇసుక మీద లేకుంటే నేల మీద కట్టుకునే బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నామా? ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తును పోలి జీవించిన జీవిత విధానము ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా చాలా ఘనమైనది సోదరులారా. దాన్ని ఎవరు ఏమి చేయలేరండి. ఒకవేళ ప్రభు సన్నిధిలో మనం నమ్మకంగా జీవిస్తుంటే లోకం మనలను వ్యతిరేకించినప్పటికీ మనతో కూడా ప్రభు ఉంటాడు. కనుక ఇది శాశ్వతమైన నివాసాన్ని కలిగిన వారిగా మనం బ్రతకటానికి వీలవుతుంది. అలా కాకుండా దేవుని మాటలు వినడానికి మనం అలవాటు పడిన వారమైనట్లయితే మనకు ప్రమాదము, మన బ్రతుకులకు మనమే హాని చేసుకుంటున్నాం. ఒక దినాన బుద్ధిహీనులు ఉండే స్థలంలోనికి వెళ్ళగొట్టబడతాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతులుగా బ్రతుకుదాం.